సత్యవర్ధన్ ఎవడు? సత్యవర్ధన్ అనే ఒక ఎస్సీ క్యాండిడేట్ని పట్టుకున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు. ఓకే. పట్టుకొని అతని మీద బలవంతం కేసు పెట్టించారు, ఇట్లా నేను దూషించాడు అన్నట్టు నేరంతో. ఓకే. అది అప్పట్లోనే వాళ్ళు వెళ్ళి నేరుగా అతనే కోర్టులో చెప్పాడు, నన్ను ఈ విధంగా బలవంతంగా చేశారు, బలవంతంగా వల్లభనేని వంశీ మీద చెప్పారు. జడ్జికే చెప్పాడు డైరెక్ట్గా. జడ్జికి చెప్పాడు. సరే ఆ కేసు విడిచిపోయింది. ఇంకా అక్కడతో సత్యవర్ధన్ అతన్ని సరే వాళ్ళు కేసు కూడా కొట్టేశారు, అంతా అయిపోయింది. ఏంటంటే మళ్ళీ అతన్ని కిడ్నాప్ చేశాడు అనే ఉద్దేశంతో ఇతన్ని లైన్లోకి లాక్కొచ్చారు. అసలు కిడ్నాప్ చేశారా లేదా అనేది ముందు పెద్ద ట్రాఫిక్ అది. కానీ ఏదో ఒకటి సృష్టించాలి, ఇతని మీద వెయ్యాలి, ఒక అభియోగం వేయాలి అనేది ఒక ఇది, ఒక ఆరాటం ఉంటుందిగా. ఎందుకంటే తల్లిని అన్నాడు. అదే అతనేమో అసలు యాక్చువల్గా అతను ఏమంటారంటే ఆ రోజు అసలు నేను లేకుండా నా మీద ఎందుకు ఇట్లా అంటున్నారో నాకు అర్థం కాదు, నేను అసలు ఆ రోజు అనలేదు. అసలు ఎందుకు? అది ఎస్సీ అతను అదేదో టీడీపీ ఆఫీస్లో క్లర్క్ అది ఇది అనేది అన్నారు. అతను టీడీపీ ఆఫీస్ క్లర్క్ ఎస్సీ క్యాండిడేట్ అతన్ని ఇబ్బంది పెట్టారు. ఆల్రెడీ ఇంతకుముందు పనిచేశాడు, తర్వాత మానేశాడు, ఇప్పుడు అతని చేత బలవంతంగా పెట్టించారు. అది బలవంతంగా మీరు ఆ రోజు జైల్లోనే ఇప్పుడు లోకేష్కి పాపం తనివి తీరాలి కదా. ఆ రోజు చెప్పాడుగా ఇదే గన్నవరంలో వచ్చి పూజిస్తానని చెప్పారుగా వీళ్ళందరినీ. అది పాప ఆ కసి తీరలా ఇంకా రెడ్ బుక్లో. ఈ రెడ్ బుక్లో పేరు చెడిపోవాలవుతుంది. అంతేకాదు, తల్లిని అన్నాడు, తండ్రిని ఏడిపించాడు, ఆమె కూడా బయట ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ జరిగినాయి కదా. జరిగినాయి. అది ఇతనికి సంబంధం లేదు అంటున్నాడు ఆయన కూడా. ఎవరు? నేను అనలేదు. తర్వాత సారీ కూడా చెప్పాడు, వల్లభనేని వంశీ సారీ కూడా చెప్పాడు. నేను ఏదన్నా అందాన్ని మాట్లాడుంటే నేను నేరుగా వాళ్ళని ఏం అనలేదు, ఆయన చంద్రబాబు నాయుడు చూపించాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రోజు సారీ కూడా చెప్పాడు. నువ్వు కావాలంటే దీంట్లో చూసుకో కొన్ని. అదే అది ఎంత వరకు వెళ్ళింది ఏం కథ? మాధవరెడ్డి అనే సినిమా మీద వర్మేమన్నా కొంపదీసి పొరపాటున ఏదన్నా బయోపిక్ తీస్తాడని భయం వేసిందిరా నాయన. అది మాధవరెడ్డికి దండం పెట్టిన ఫోటోలు ఇవన్నీ రిలీజ్ కావడం, ఆ మీద మళ్ళీ ఎందుకమ్మా ఇప్పుడు నీ మీద ఇంత భయంకరమైన ఇది ఉంటే ఆయన వర్ధంతికి నువ్వు ఈ విధమైన ఫోటోలు పెడతావని ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కథలు ఏం కథ? ఆమెను అడిగితే అవును ఇలాంటి వస్తుంటే ఏం చేస్తాం అని చెప్పి బాధపడింది. తర్వాత చెప్పాడు కదా సారీ కూడా చెప్పాడు, నీకు అది కూడా తెలియదేమో. సారీ చెప్పాడు. నువ్వు అనరాని మాట నీకు సారీ చెప్తే ఏంది? కడుపులో ఉంటది కదా, గుండెలా తిరుగుతుంటుంది అది. ఇక అవునులే. ఇప్పుడు అన్న వాడిని కూడా ఇప్పుడు అతను ఎవరు కాకినాడ అతను చెప్పారు, అతను కూడా నాన్న మాటలు అన్నాడు. ఎవరు? కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ అతని మీద పవన్ ప్రయోగించారు. అతని గిప్పులు మొత్తం గందరగోళం అయ్యి కాకినాడ కల్లోలం చెలరేగింది. ఇప్పుడేమో వంశీని దాని రోజుల నుంచి పాపం ప్రయత్నం చేశారు. ఏదో విదేశాలకు పారిపోయారు అని చెప్పి అప్పుడేదో పెద్ద గందరగోళం అయింది. వెళ్ళాడు, విదేశాలకు వెళ్తూ ఉంటాడు అతను. కాదు, కొందరేమో రూర్కెల్లాలో ఏదో పరీక్ష రాయడానికి, బిజినెస్ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. అవునవును, అతను ఏదో పరీక్ష చదువుతూనే ఉంటాడు. అతను ఏదో చదువుతూ ఉంటాడుగా. అంటే ఈ లాలు ఇవన్నీ తెలిసి జనాలు నిరకబెట్టడానికి బాగా. అప్పుడు ఆ సిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఆయన్ని దెబ్బ పెట్టాడు. వంశీగాడి ఖాతాలు చాలా ఉంటాయి అనుకుంటా. ఉంటాయి మరి. అలా కల్లోలం చేస్తుంటాడు, ఏం పని పట్ల. ఏం సినిమాలు తీశారు వీడు? ఏదో ఉన్నాయి కదా, బాలకృష్ణ సినిమాలో తీసినట్టున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ తీసినట్టు ఒకటో రెండు తీసినట్టున్నాడు. ఊరికే అలా నామకేకి తెస్తాడు. ఇప్పుడు సిన్సియర్ నిర్మాతగా ఉంటాడా ఉండడు, సిన్సియర్ పొలిటీషియన్గా ఉంటాడా ఉండడు. అడుగు పెట్టే అంటే పెంట పాడు చేస్తాడు రా వంశీ. అలా కల్లోలం చేస్తాడు వీడికి. అలా చిన్న పిల్లోడుగా కనిపించి ఇప్పుడు పెద్ద వటవృక్షం అయిపోయాడు వీడు. అన్నిట్లో పెట్టి గెలుపుతాడు. సిఎస్ఆర్ అనే దగ్గర నుంచి లోకేష్ కూడా వదలకుండా లాస్ట్కి
కాసు మహేష్ అయితే కూర్చొని ఏడ్చాడు. అసలు వీళ్ళ వల్లే నాశనం అయిపోయింది పార్టీ, వీళ్ళు వచ్చి రెచ్చగొట్టి కొంపదీసి నా కొడుకులు ఇద్దరు పోవట్లేమో. రాజేంద్ర ప్రసాద్ కన్ను ఇలా ఉన్నట్టు చూడు. ఏది ఉయ్యూరు రాజేంద్ర ప్రసాద్ వాడేదో ఒక ప్రెస్ మీట్ లో వాడిని ఉరకలేసి ఇచ్చిపారున్నారు కదా దేశానికి. వాడు ఆ దెబ్బకి ప్రెస్ మీట్ లో దీంట్లో డిబేట్ కి రావడం, రజనీకాంత్ డిబేట్ లో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అతను లేడు, అతను ఉన్నాడు ఇక్కడే ఊరిలో ఉన్నాడు కానీ దెబ్బకి అతను పాపం డిబేట్స్ లో పాల్గొనడమే మానేశాడు. ఒక సమయంలో అతను మంచి వాయిస్ ఇప్పించేవాడు. అవును, టీడీపీ తరఫున అసలు అల్లాడిచ్చేవాడు అతను. ఇతర ఖాతాలు ఎవరెవరు సిఎస్ఆర్ ఆంజనేయులు సిపి, ఆయన విజయవాడ సిపి అప్పట్లో. ఒక అమ్మాయిలో ఏదో కేసులు ఇరికిచ్చేసాడు. అక్కడ ఒక రాజేంద్ర ప్రసాద్, లోకేష్, చంద్రబాబు, భువనేశ్వరి, ఓ నాయన మీ ఖాతా మామూలు ఖాతా కాదు నాయన. జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకి దొడుచుకొని ఓ అమ్మాయి సారీ ఇది మాకు దానికి సంబంధం లేదని చెప్పుకున్నాడంటే అదే ఆ లోకేష్ వాళ్ళ తల్లి విషయంలో. అవును, అప్పట్లో పెద్ద చర్చ జరిగిందిరా ఇదే. ఆ కసి ఊరికే ఉండదు లోకేష్ లో. అవును, తొక్కి తాడ తీస్తాడు చూడు. RRR కన్నా మించి డోసు పడుతుందేమో అని డౌట్ ఉంది అందరికి. పడుతుంది మరి, పడుతుంది మరి, పడుతుంది. ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు వీడికి ప్రివిలేజ్ బొక్క ఏముండదు, తొక్కి తాడ తీసేస్తాడు. వీళ్ళ వల్లే గబ్బురేగింది నీకు. వంశీ కొడాలి నాని వల్లే గబ్బురేగింది. అది జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అలా వదలకుండా ఉండాల్సింది. వాళ్ళ సంగతి మీకు తెలియలే, పెద్ద పాడు చేసిపోద్ది. ఆ కాసు మహేష్ రెడ్డి ఒక్కడు కరెక్ట్గా చెప్పాడు వీళ్ళ మీద. వీళ్ళు కోవట్లు వీళ్ళని నమ్మాడు జగను, మొత్తం పోయి నాశనం అయిపోయింది. మేమైతే ఆ విధంగానే మాట్లాడము అని స్పష్టంగా చెప్పాడు వాడు. అట్లా ఎవరు మాట్లాడతారా? ఏదన్నా ఉంటే కూడా పట్టి రోడ్లు అంతేగాని ఇంత గబ్బు చెప్తారా? ఇప్పుడు అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సెంటిమెంట్ లాగా వెళ్ళిపోయింది. జైలు కన్నా మించిన కేసు అది. ఆ మాట సెంటిమెంట్ గా. ఇంకా వంశీ భవిష్యత్తు, వంశీ భవిష్యత్తు ఏంది అంట. అంతే మరి, ఇంకా తప్పదు ఇప్పుడు. ఎందుకు చేస్తాడు పిశాచిలాగా తయారయ్యాడు. ఊరికే పైకి ఇదంతా టీడీపీ ఆఫీసు దాని కేసు, ఎస్సీ కేసు పైకి, అసలు కేసు లోపల ఉంది. అది రగలుతుంది లోకేష్ లో. అదే అవును.